అన్నదాతకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ సీజన్ 2020కు సంబంధించి నిధులను అందించిన నేపథ్యంలో శుక్రవారం అట్టహాసంగా రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ విధానం ద్వారా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుండి రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. ఇందులో భాగంగానే మోపల్ మండలం కంజర్ రైతు వేదికల నుండి జిల్లా కలెక్టర్ ఎదిరిపాటి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కల్లు గీత కార్మిక సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఆత్మ పీడి తిరుమల ప్రసాద్ తదితరులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలోనే ₹9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల రైతులు హర్షాతిరేకలు వెలిబుచ్చారు. రైతు భరోసా నిధులను వినియోగిస్తూ ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టామని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియను అనుసరిస్తూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవెల్ అధికారికి అందించాలని కలెక్టర్ త్రిపాఠి సూచించారు. కంజర్ రైతు వేదికలో కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఓటరు ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలు బిఎల్ఓలకు సమర్పించాలని, లేని పక్షంలో ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు అందరూ ఎన్యూమరేషన్ ఫారంలు అందించాలని, ఈ మేరకు ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతగా చొరవ చూపాలన్నారు. కొంచెం సైడ్ అరే సైడ్ సైడ్ ఈరోజు కూడా 30వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయల అంశం ఈ అందరి సంవత్సరంలో ఇదే ప్రాంగణంలో 30వ తారీఖు నాడు ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచన చేశాం. సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల కోతి తీసి పాటి పెట్టడానికి కంకరి కట్టుకొని ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా 30 కప్పేసి ఆనాడు టీఆర్ఎస్ పొందబెట్టిన మార్పు జూలై మాసం 2023 వాళ్ళకు తెలంగాణకి జరిగినప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలు 2 సీట్లు కలేజీ కంట్రోల్ చేసినప్పుడు నవీన్ యాదవ్ గెలిపిస్తే సూర్య సేవక గడ్డ నుంచి సవాల్ విసిరిన కేసీఆర్ రాష్ట్ర పాపాల బయలుడిని పాపతులు బంధించడం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. సో మా పట్టి గారు అడిగినట్టు మధురై ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులను ప్రత్యేకంగా రాయండి. మరి బిఎల్ఏ బాధ్యత ఏంటి? మీరేం పని చేయాలి తెలుసుకోవడం సరిపోవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఏలో పేరు మీ ఫామ్లో ఉన్నారు, వేరే విధిలో తిరుగుతున్నారు. అప్పుడు మీరు మీ బిఎల్ఏ ద్వారా కూడా మీ ఫామ్ ఇవ్వచ్చు. ఒక రోజులో బిఎల్ఏ 50 ఫామ్స్ వరకు సేకరించి బిఏలో ఇవ్వాలి. 50 ఇస్తున్నారు. ఇప్పుడే నేను పోయినాయి, మనం సగం చేసి ఉండాలి. కానీ మొక్కలు 38% అయింది. బిఎల్ఏస్తో కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, అరే ఇప్పుడు చాలా టైం ఉంది కదా, లాస్ట్ డేట్ ఏంటి? 22. ఎంతమంది 22 అని అపోహల్లో ఉన్నారు? చేతులు
24 రోజు రాత్రి 12 వరకు ఇస్తే మీ పేరు ఆల్రెడీ ఏఎస్డి జాబితాలో ఉండిపోతుంది. అప్పుడు మీరు ఫామ్ 8 పెట్టాల్సి వస్తుంది, హియరింగ్కి రావాల్సి వస్తుంది. అంత అవసరమా? అప్పుడు మీరు పోలార్ టైం వేస్ట్ కాదా? దానికంటే ఇది బెటర్ కదా. చూసి అంటే సీరియస్గా చెప్తున్నాను, దయచేసి మీరు ఫామ్ నింపండి. ఫామ్ నింపడంలో ఏదైనా ఇష్యూ ఉంటే బిఎల్ఏస్ ఉన్నారు లేదా ఎంఆర్ మేడం ఉన్నారు, మీకు మేడంని సంప్రదించండి. నింపినాక దయచేసి వెంటనే మీ ఫామ్లో కొంచెం తప్పు అయినా పర్వాలేదు, మీ పేరు 31 నాడు ప్రకటన అయ్యే డ్రాఫ్ట్ ముసాయిదాలో ఉంటుంది, తప్పు వివరాలు అయినా సరే. కానీ మీరు పుట్టింది పెరిగింది అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు మీ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే మీ తరతరాల నుంచి ఉన్నా కూడా ఎవ్వరు లెక్క చేయరు. మీ పేరు డ్రాఫ్ట్ రోల్లో రాదు. డ్రాఫ్ట్ రోల్లో రాకపోతే ఏమవుతుంది? నేను ఉదాహరణ ఇవ్వాలా? ఇప్పుడు ఏదైనా భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే కనుక, అంటే సవర్ణ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో వచ్చాను, నా పేరు అక్టోబర్ 2025 జాబితాలో లేకుండే అండ్ నాది పట్నంలో అంటే అర్బన్ ఏరియాలో ఉంది. నేను జిల్లా అధికారి జిల్లా పరిపాలన అధికారిగా ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయాను. సో మీరు ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎమ్మెల్యే గారు మీ ఫ్రెండ్ అయినా సరే, మీరు ఓటు వేయలేరు. సో దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో కూడా నా రిక్వెస్ట్, ఎంఎస్ఓ గారితో కూడా నా రిక్వెస్ట్, దయచేసి తిరుగుతూ ఉండండి. ఫామ్స్ తిరిగి తీసుకునే బాధ్యత మీదే. సింపుల్.